ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణులవని విద్యార్థులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందకూడదని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ఇక మంగళవారం సోఫీనగర్ కేజీబీవీలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన పరీక్షల్లో ఫెయిల్ కావడం జీవితంలో అంతిమం కాదు అని, భయాన్ని వీడనాడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. ఇక విద్యార్థులంతా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. పలు సబ్జెక్టులకు సంబంధించిన మెలకువలను విద్యార్థులకు వివరించిన కలెక్టర్ ఏవైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు ఆచరణాత్మక బోధన అందిస్తే విద్యార్థుల్లో విషయ అవగాహన మరింత పెరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలాగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇప్పుడు మీకు తెలుగులో అర్థం అయిపోయిన తర్వాత దీన్ని ఇంగ్లీష్లో బేసిక్ సెంటెన్సెస్లో మీరు రాయవచ్చు. అది ప్రాక్టీస్ చేయించండి. ఏ సబ్జెక్ట్లో మ్యాక్సిమం తెలియదు? సివిక్స్ అంటే ఈ మూడిట్లో మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ప్లస్ ఇంకా 12 రోజులకి ఉంది. 12 రోజులు కూడా ఎవరికి ఎకనామిక్స్ ఇప్పటి వరకు రాకపోతే సామాన్ ఎట్లా కొంటాను, సామాన్ ఎట్లా అమ్ముతాము, దీనికి మాత్రం మీరు రోల్ ప్లే క్లాస్ రూమ్లో చేపిస్తే పిల్లలకి అర్థమవుతుంది. ముందు తెలుగులో అర్థం రావాలి, తెలుగులో పూర్తిగా అర్థం అయిపోయిన తర్వాత కానీ మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్. ఒక మార్కెట్కి వెళ్ళి మనం ఏమేమి చూస్తాము, మార్కెట్కి వెళ్ళి మనం సామాన్ ఎట్లా కొంటాము, సామాన్ ఎట్లా అమ్ముతాము, దీనికి మాత్రం మీరు నెక్స్ట్ 15 18 37 ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్స్ కరెక్ట్. 20 to 15 2 మార్క్స్